హాయ్ అండి. మనం రెస్టారెంట్స్‌లోకి వెళ్ళంగానే మనం స్టార్టర్స్‌లోకి ఇలా క్రిస్పీ కార్న్ అయితే ఆర్డర్ ఇస్తుంటాం గదా! చిన్న పిల్లలు గూడా చాలా ఇష్టంగా తింటారు. అలా రెస్టారెంట్ స్టైల్‌లో మనము ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో క్రిస్పీ కార్న్ అనేది చూపిస్తున్నాను. చాలా ఈజీ, తక్కువ ఖర్చుతోటి మనము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ప్యాన్‌లోకి 1 లీటర్ వరకు వాటర్ వేసుకోవాలి. ఇందులోనే రుచికి తగ్గట్టుగా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని, ఇందులోనే పావు టేబుల్ స్పూన్ వరకు మనము కలర్ కోసం అయితే యాడ్ చేస్తున్నామండి. ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకొని నీళ్లు బాగా మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్న వాటర్‌లోకి మనము స్వీట్ కార్న్‌ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్పుల వరకు స్వీట్ కార్న్ అయితే యాడ్ చేసేసి ఒక 80% వరకు మనము ఈ స్వీట్ కార్న్‌ని మంచిగా బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ చేసుకున్న స్వీట్ కార్న్‌ని మొత్తం కూడా ఒక ప్లేట్‌లోకి కానీ, లేదంటే జాలిగట్టులో కానీ తీసేసుకొని, వాటర్ లేకోకుండా తీసేసుకొని మంచిగా చల్లారబెట్టుకోవాలి. ఇలా చల్లారబెట్టుకున్న స్వీట్ కార్న్‌ని ఒక బౌల్‌లో వేసేసుకొని, ఇందులోకి మనము ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అయితే నేను కార్న్ ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను. మీకు కావాలనుకుంటే ఇంకా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే ఇంకా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే కార్న్ ఫ్లోర్‌ని యాడ్ చేస్తున్నాను. క్వాంటిటీ సరిపోవాలి కదా! తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అయితే మైదాని యాడ్ చేస్తున్నాను. మైదాకు బదులు ఇక్కడ రైస్ ఫ్లోర్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారము, కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనం ఉడికించుకున్నప్పుడు కూడా సాల్ట్ యాడ్ చేసుకున్నాం కాబట్టి, వీటన్నిటిని కూడా బాగా స్వీట్ కార్న్‌కి పట్టేలాగా ఇలా బాగా కోట్ చేసుకోవాలి. ఇంకా బాగా డ్రైగా ఉందనుకోండి, ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేసుకోవచ్చు. లేదంటే కొద్దిగా లూజ్‌గా ఉన్నప్పుడు ఇంకా 1 టేబుల్ స్పూన్ వరకు అయితే కార్న్ ఫ్లోర్‌ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవచ్చు. తర్వాత వీటన్నిటిని మిక్స్ చేసుకున్న వాటిని పక్కన పెట్టేసుకొని, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ స్వీట్ కార్న్‌ని మనం కోట్ చేసుకొని పెట్టుకున్న స్వీట్ కార్న్ అయితే కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఈ స్వీట్ కార్న్ ఫ్రై అయ్యేటప్పుడైతే కొద్దిగా మనకి చిట్లే అవకాశం ఉంటుందండి. బాగా కొద్దిగా జాగ్రత్తగా మనము వీటిని వేయించుకుంటున్నప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఏమన్నా ప్లేట్ అట్లా అడ్డం పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే మనకి ఈ స్వీట్ కార్న్, క్రిస్పీ స్వీట్ కార్న్ అయితే రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకు కూడా చాలా నచ్చుతది. స్కూల్ నుంచి రాగానే స్నాక్ వైస్‌లో గాని ఇయ్యొచ్చు. చాలా టేస్టీగా ఇష్టంగా తింటారు పిల్లలైతే. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని పేపర్ నాప్కిన్ పరిచిన ప్లేట్‌లకైతే తీసుకుంటున్నాను. మనం డీప్ ఫ్రైకి చేసుకుంటున్నాం కాబట్టి మిగతా ఎక్స్‌ట్రా ఆయిల్ ఉంటే ఏమన్నా పేపర్ నాప్కిన్ పీల్చేసుకుంటుంది. తర్వాత వీటన్నిటిని కూడా ఒక బౌల్‌లోకి తీసుకొని ఇందులో చాట్ మసాలా, కొద్దిగా కారం యాడ్ చేసుకొని ఇందులోనే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ యాడ్ చేసుకుంటున్నప్పుడు మనం చూసి యాడ్ చేసుకోవాలి. ఎక్కువైతే మరీ తినాలనిపియదు. తర్వాత ఇందులోకి జీరా పౌడర్‌నైతే యాడ్ చేసుకోవాలండి. ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయిపోయింది. తర్వాత కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకొని, కొద్దిగా లెమన్ అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఒకవేళ లెమన్ లేకపోయినా, లేదంటే లెమన్ పిండుకోవడం ఇష్టం లేకపోయినా, మనకి ఆమ్చూర్ పౌడర్ దొరుకుతది కదా! అది కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. అది యాడ్ చేసుకున్నప్పుడు లెమన్ యూజ్ చేయకండి. అది కూడా పుల్లగుంటుంది కాబట్టి. తర్వాత వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నా ఛానల్‌ని కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.